వెల్కమ్ టు మై ఛానల్ విజీ టాక్స్ అండ్ షో. సో ఈరోజు వచ్చేసి అంటే ట్యూస్డే అనమాట. అంటే మండే కానీ వ్లాగ్ తీద్దాం అనుకున్నాం, బట్ కాలేదు. సో ఈరోజు ట్యూస్డే, జస్ట్ అంతా టిఫిన్ అంతా అయిందండి. జస్ట్ ఆన్లైన్ క్లాస్ ఒక్క క్లాస్ అయితే మా బాబు కంప్లీట్ చేసేసాడనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకొక బాబుకి స్కూల్ సర్చింగ్ అండ్ చూద్దాం ఆ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అని నచ్చితే కనుక స్కూల్ అడ్మిషన్స్ ఇలా ఉండదు అనమాట, అవుట్ సైడ్ వెళ్ళాల్సి ఉంది. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను. హాయ్ పూర్వీష్. హాయ్ ధన్వి. గుడ్ మార్నింగ్. హాయ్ జశ్వంత్. హాయ్ గుడ్ మార్నింగ్. ఏంటి అందరు చుక్కలు పెట్టేసుకున్నారు? నువ్వు చుక్కే పెట్టుకోలేదా? చూడు, ఇలా మమ్మీ చూడు, అన్న చూడు, అండ్ జశ్వంత్ చూడు, అందరూ చుక్కలు పెట్టుకున్నా. నువ్వేం పెట్టుకోలే? నేను ఇంకా స్నానం చేయలేదా? ఓకే ఓకే. సో నేను జశ్వంత్ని పిలుచుకొనేసి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం, నేను నాన్న జశ్వంత్. ఓకేనా? సో మీరు ఇంట్లో కామ్గా ఉండండి, నిన్నే వచ్చేస్తాను. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు పూర్వీష్? 12:30. ఏ క్లాస్ ఉంది? కన్నడ ఉందా? 12:30కి అంతా వచ్చేస్తాము. ఓకేనా? బాయ్ బాయ్. మిద్ది వేణు పోతాము. I am go to school. Let's go to the school. వెళ్తామా వీడియోకి? ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చేసినాం అన్నట్ట. అండ్ మా హస్బెండ్ పికప్ చేసుకొని ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. ఇది స్కూల్ ఎందుకు అవుతుందిరా? ఇల్లు ఇది స్కూల్. గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చి వెడ్నెస్డే అనమాట, అంటే ట్యూస్డే బ్లాక్కి కంటిన్యూషన్. సేమ్ లేదండి, ఆ రోజు వెళ్ళాము కదా, నేను మా హస్బెండ్ మా బాబుని పిలుచుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఈరోజు మళ్ళీ రమ్మని చెప్పారనమాట. అండ్ దట్టు అండ్ మా పాప స్కూల్ నుంచి కానీ కాల్ వచ్చింది, సమ్ డాక్యుమెంట్స్. అంటే మేము తనకి అడ్మిషన్ చేయించాం మార్చ్లోనే అడ్మిషన్ కంప్లీట్ అయిందనమాట. మార్చ్లో అడ్మిషన్ కంప్లీట్ అయింది తనకి స్కూల్లో. సో కొన్ని డాక్యుమెంట్స్ నేను ఇవ్వలేకపోయాను. సో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని, అంటే డాక్యుమెంట్స్ అంటే ఇంకేం లేదండి, ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, సంథింగ్ ఆ డాక్యుమెంట్స్ అంతా తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఇప్పుడు 12:30 లోపల రమ్మని చెప్పారు. సో నేను బయలుదేరేస్తాను.
అండ్ అలాగే ఆ బాబు స్కూల్ కంటే వాళ్ళకి హెడ్ మాస్టర్ ఇప్పుడు 12:30 పైన వస్తారంట. సో ఆ బాబు స్కూల్ కానీ అడ్మిషన్ అండ్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు, ఎక్కడ, అలా అంటే ఏంటి ఎందుకు అంటే ఏం లేదండి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని అండ్ అడ్మిషన్ ఫామ్ ఏమైనా ఇస్తే అడ్మిషన్ ఫామ్ తీసుకొని సో రావాలి ఇంటికి. సో చూద్దాం. అంటే సేమ్ నిన్న వెళ్ళిన వర్కే అనమాట. అంటే నేను ఈరోజు ఒక్కదాన్నే వెళ్తున్నాను, బాబుని పిలుచుకొని పోవడం లేదు, అండ్ హస్బెండ్తో పాటు వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే హస్బెండ్ ఆఫీస్ వర్క్తో బిజీ ఉన్నారు అండ్ బాబు ఈ సిచ్యువేషన్లో అవసరం లేదనిపించింది పిలుచుకొని పోవడం. సో నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వస్తాను. అక్కడ ఏం జరిగింది ఏంటనేది వచ్చి నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. డైరెక్ట్ వెళ్ళిపోదాం. స్కూల్ దగ్గరికి వెళ్ళానంట, మా పాప స్కూల్ దగ్గరికి వెళ్ళానమాట. అక్కడ వెయిట్ చేయించేశారు. సో నేను అరౌండ్ ఒక 20 minutes వెయిట్ చేశాను అక్కడే. అండ్ ఇదంతా కానీ మా పాప అండ్ బాబు వెళ్ళే స్కూల్ అండి, చాలా పెద్దది. క్యాంపస్ అంటే చాలా ఇష్టం అనమాట, అంత బాగుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా క్యాంపస్. ఎక్కడ పోతున్నా? డాక్టర్ దగ్గర పోతున్నావా? బాయ్ నాన్న. బాయ్. అండ్ ఇక్కడ మా పాపకి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, ఈవినింగ్ అయిపోయినప్పటికీ. సో మాకు ఇంటి పక్కలోనే మదర్వుడ్ హాస్పిటల్ ఉంటుందండి. సో నేను ఫస్ట్ ఆ హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళేసి అక్కడ ఏం చెప్పారంటే, మేము నడుచుకుంటే ఇంటి పక్కలోనే, అంటే ఇంకా అక్కడి నుంచి ఒక ఓన్లీ 1 or 2 minutes అంతే అండి. చూపించాము ఇదే అనమాట డిస్టెన్స్, అండ్ ఇదే హాస్పిటల్. సో మేము అక్కడికి వెళ్ళాము. రిసెప్షన్లో కనుక్కుంటే వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ ఒక 600 rupees అని చెప్పారు. తర్వాత రిపోర్ట్స్కి సో మొత్తం కలిపి ఒక 1000 rupees అవుతుంది అని చెప్పారు. బ్లడ్ గ్రూప్ తెలుసుకునేకి ఇంత అమౌంట్ పెట్టాలా అనిపించింది, ఎక్కువ అనిపించింది. యాక్చువల్లీ మేము పక్కలో ఉంటుంది కదా అని చెప్పేసి మేము 2-wheeler కానీ తీసుకొని పోలేదన్నమాట. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ 2-wheeler తీసుకొని, సో ఇంకో పక్కలో ఇంకా మా హాస్పిటల్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి నేను బ్లడ్ చెకప్ చేయించుకొని వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట దేవగిరి హాస్పిటల్. ఇది బనశంకరి రీడే కాంప్లెక్స్లో ఉంటుంది. అండ్ ఇది కానీ దగ్గర దూరం లేదు. సో ఇక్కడికి వచ్చాము. సో ఈ హాస్పిటల్ ఏంటంటే ఓన్లీ 100 rupees పే చేస్తే చాలండి, మేము బ్లడ్ చేసిస్తాము అని చెప్పారు. బట్ ఆ టెక్నీషియన్ ఆయన వచ్చి అప్పుడే భోజనానికి వెళ్ళంట. ఈవినింగ్ టైం అంటే అప్పటికి టైం వచ్చి అరౌండ్ 4:30 అవుతుంది. 4:30కి భోజనానికి వెళ్ళండి. సో మేము ఇంకా అక్కడే వెయిట్ చేసేది ఎలా, హాస్పిటల్ కదా అని చెప్పేసి మేము ఇలా పార్క్ అంటే ఆపోజిట్ లోని పార్క్ ఉంటుంది హాస్పిటల్ ఆపోజిట్ లోని. సో ఆ పార్క్ అని బృందావనం అనమాట. సో బృందావనం వెళ్ళేసి ఏం తింటావు, స్నాక్స్ ఏమన్నా తినుకొని వద్దామని చెప్పేసి అలా బయట వచ్చాము. మ్యాగీ అంత దొరకదే. డాడీ తెచ్చారు కదా తింటాను నన్ను. ఏం తెచ్చాడు డాడీ? డాడీ అదే మ్యాగీ అంటారు కదా. సో ఇక్కడ మా పాపకు వచ్చి అంటే రక్తం తీసుకుంటారు కదా, అసలు తను భయపడుతూ ఏడుస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ తనకి స్నాక్స్ అనేది ఇప్పించడం జరిగింది. సో ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ తన కోసం సేవ్ పూరి ఒక ప్లేట్ ఆర్డర్ చేశాను. నువ్వేం తింటావు? నీకు అదే తెస్తా ఉన్నది, నాకు కాదు. నీ ఫేవరెట్ ఏమి వెజిటేబుల్స్లో? క్యారెట్ కదా, స్వీట్ ఇది ಸ್ವಲ್ಪ ಚೂರ నిచ్చాను.
మా సేవ్ కూర తింటావు కదా తల్లి? నీ ఫేవరెట్ అది? నువ్వేం తింటావు? నీకు అదే తెస్తా ఉన్నది, నాకు కాదు. నీ ఫేవరెట్ ఏమి వెజిటేబుల్స్ లో? క్యారెట్ కదా, స్వీట్ ఇది ಸ್ವಲ್ಪ ಒಂಚೂರ. నిచ్చాము ఎలా ఉందని మా బాగుందా? ఏమిది తింటా ఉండేది? నాకు తెలియదు, మా మమ్మీని అడగొచ్చు. మమ్మీ ఏమిది? చేపలు. చేపలు. మేము ఇక్కడికి వచ్చేసాము. ఎక్కడికి వచ్చావు? ఎలా ఉందని మా బాగుందా? ఏమిది తింటా ఉండేది? నాకు తెలియదు, మా మమ్మీని అడగొచ్చు. మమ్మీ ఏమిది? చేపలు. చేపలు. మేము ఇక్కడికి వచ్చేసాము. ఎక్కడికి వచ్చావు? ఫుల్ గట్టిగా పెట్టుకో. వెరీ గుడ్. ಶ್ರೀ ಅರವಿಂದ ಮೆಮೋರಿಯಲ್. ಚೆನ್ನಾಗಿದೆ ಸ್ಕೂಲ್, ಅಲ್ಲಾಡಬಾರ್ದು. ನೋಡು ಬಂತ. ಇವತ್ತು ನೈಟ್ ಲಾಸ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಾನು ಆಫ್ ಕೊಡ್ಲೇಬೇಕಲ್ಲ, ಇವತ್ತು ನೈಟ್ ಲಾಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ, ನಾಳೆ ಬೇಗ ಕೂಡ ತೆಗಿಲಿಕ್ಕಾಗುತ್ತೆ. ಮೊದಲು ಆ ಥರ ಇದೆ, ಪರವಾಗಿಲ್ಲ. ಇನ್ನೊಬ್ರು ಗೊತ್ತಿದೆಯಲ್ಲ ನಿಮಗೆ ಕತೆ, ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ ಉಪಾಯ. ಯಾಕಂದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಅಟ್ಲೇ ಉಂಟು. ಈವ್ನಿಂಗ್ ಪ್ಲಸ್ ನೈಟ್ ಓಕೆನಾ? ಇವತ್ತು ತುಂಬಾ ಕಷ್ಟ ಆಯ್ತು. వెల్కమ్ బ్యాక్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అంటే స్కూల్లో అడ్మిషన్స్ అంతా అయిపోయింది అనమాట. అంటే మా పాపకు ఆల్రెడీ ఫీజ్ అంతా పే చేసేస్తున్నాము. సో ఆ రిసిప్ట్స్ అనేది తీసుకొనేసి వచ్చాము. తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు కదా, తీసుకువెళ్ళాను అండ్ ఇచ్చేసాను అక్కడ. ఇచ్చేసి వచ్చానమాట. స్కూల్ ఏం లేదు అక్కడ. నేను అడిగాను ఫీజు ఏమన్నా రిడ్యూస్ అంటే తగ్గిస్తారా ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు లేదండి అందరికీ ఒకేలాగానే ఫీజు ఏం తగ్గించేది లేదు అని చెప్పారనమాట. కలా సో మీకే కాదు ఎవరికి ఫీజు తగ్గించమని చెప్పారు. ఇంకా ఏమి ఎక్కువ ఇంకా అడుక్కొని కౌదు కదా అని వచ్చేసాను. అండ్ మా ఇంకొక బాబు, కొత్త బాబు ఉన్నాడు కదా జశ్వంత్, తన స్కూల్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళు సర్టెన్ కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అడిగారు. అండ్ ఈ రోజు నుంచి అంటే తనుకి వాట్సాప్ అంటే ఆన్లైన్ క్లాసెస్కి యాడ్ చేస్తారనమాట. ఇంకా ఫీజు ఏం పే చేయకుండానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మీతో లేట్గానే పే చేయండి, డాక్యుమెంట్స్ టీసీ అవంతా తీసుకొని వచ్చిన తర్వాత అండ్ కన్నడ అనేది మేము నేర్పిస్తాము అని చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తర్వాత ఏంటంటే తనకి బర్త్ సర్టిఫికేట్ లేకుండే, సో తను వచ్చి రేపు ఊరికి వెళ్తాడనమాట. సో ఊరికి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పాడు. సో నేను స్కూల్కి పంపించలేదు, తనకు ఊరికి పంపిస్తున్నాను. ఇదే అండి, తను వచ్చిన తర్వాత తను క్లాసెస్కి అటెండ్ అవుతాడు.
సో ఐ హోప్ ఈ వ్లాగ్లో అయితే నథింగ్ ఇంపార్టెంట్, జస్ట్ ఊరికి ఫుల్ డే అంతా అవుట్ సైడ్ వెళ్ళడం అదే అయిపోయింది అనమాట. సో 2 days బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. And thank you so much for watching this video, and please take a moment, if anyone new, and please take a moment and subscribe and press the bell icon so you never going to miss my updates. So next vlog, welcome back andi, welcome back to our channel. So ante school admissions anta అయిపోయింది అనమాట. అంటే మా పాపకి ఆల్రెడీ ఫీజ్ అంతా పే చేసేస్తున్నాము. సో ఆ రిసిప్ట్స్ అనేది తీసుకొనేసి వచ్చాము. తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు కదా, తీసుకు వెళ్ళాను అండ్ ఇచ్చేసాను. అక్కడ ఇచ్చేసి వచ్చాను అనమాట. స్కూల్ ఏం లేదు, అక్కడ నేను అడిగాను ఫీజు ఏమన్నా రెడ్యూస్ అంటే తగ్గిస్తారా ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు లేదండి అందరికీ ఒకేలాగానే ఫీజు ఏం తగ్గించేది లేదు అని చెప్పారనమాట. కళ సో మీకే కాదు ఎవరికి ఫీజు తగ్గించమని చెప్పారు. ఇంకా ఏమి ఎక్కువ ఇంకా అడుక్కొని కౌదు కదా అని వచ్చేసాను. అండ్ మా ఇంకొక బాబు కొత్త బాబు ఉన్నాడు కదా జశ్వంత్, తన స్కూల్ దగ్గరికి వెళ్తే సో వాళ్ళు సర్టెన్ కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అడిగారు. అండ్ ఈ రోజు నుంచి అంటే తనుకి వాట్సాప్ అంటే ఆన్లైన్ క్లాసెస్కి యాడ్ చేస్తారనమాట. ఇంకా ఫీజు ఏం పే చేయకుండానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మీతో లేట్గానే పే చేయండి, డాక్యుమెంట్స్ టీసీ అవంతా తీసుకొని వచ్చిన తర్వాత అండ్ కన్నడ అనేది మేము నేర్పిస్తాము అని చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తర్వాత ఏంటంటే తనకి బర్త్ సర్టిఫికేట్ లేకుండే, సో తను వచ్చి రేపు ఊరికి వెళ్తాడనమాట. సో ఊరికి వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పాడు. సో నేను స్కూల్కి పంపించలేదు, తనకు ఊరికి పంపిస్తున్నాను. ఇదే అండి, తను వచ్చిన తర్వాత తను క్లాసెస్కి అటెండ్ అవుతాడు. సో ఐ హోప్ ఈ వ్లాగ్లో అయితే నథింగ్ ఇంపార్టెంట్, జస్ట్ ఊరికి ఫుల్ డే అంతా అవుట్ సైడ్ వెళ్ళడం అదే అయిపోయింది అనమాట. సో 2 days బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. And thank you so much for watching this video, and please take a moment, if anyone new, and please take a moment and subscribe and press the bell icon so you never going to miss my updates. So next vlog lo meet avudamandi, antavaraku take care, bye.